నమస్కారం. తెలుగు మీనింగ్ ఛానల్‌కు స్వాగతం. ఈ వీడియో లెసన్ 66లో మనం డైలీ లైఫ్‌లో ఉపయోగించే 20 ముఖ్యమైన ఇంగ్లీష్ పదాలను, వాటి అర్థాలు మరియు ఉదాహరణలతో నేర్చుకుందాం. ఇంగ్లీష్‌ను సులభంగా నేర్చుకోవడానికి ఈ క్లాస్‌ను చివరి వరకు చూడండి. లెట్స్ స్టార్ట్. ఫార్చునేట్. ఫార్చునేట్‌ని తెలుగులో అదృష్టవంతుడు అని అంటాం. హీ ఈజ్ ఫార్చునేట్ టు హ్యావ్ సచ్ ఫ్రెండ్స్. హీ ఈజ్ ఫార్చునేట్ టు హ్యావ్ సచ్ ఫ్రెండ్స్. అతనికి అటువంటి స్నేహితులు ఉండటం అదృష్టం. ఐ వాజ్ ఫార్చునేట్ టు ఎస్కేప్ ద యాక్సిడెంట్. ఐ వాజ్ ఫార్చునేట్ టు ఎస్కేప్ ద యాక్సిడెంట్. ఆ ప్రమాదం నుండి తప్పించుకోవడం నా అదృష్టం. కార్ట్. కార్ట్ని తెలుగులో బండి అని అంటాం. ద ఫార్మర్ యూజ్డ్ ఏ బుల్లక్ కార్ట్. ద ఫార్మర్ యూజ్డ్ ఏ బుల్లక్ కార్ట్. రైతు ఎద్దుల బండిని ఉపయోగించాడు. ద హార్స్ అండ్ కార్ట్ ఆర్ ఫాస్ట్. ద హార్స్ అండ్ కార్ట్ ఆర్ ఫాస్ట్. గుర్రం మరియు బండి వేగంగా ఉన్నాయి. చికెన్. చికెన్ని తెలుగులో కోడి మాంసం లేదా కోడి అని అంటాం. ఐ హ్యాడ్ చికెన్ ఫర్ డిన్నర్. ఐ హ్యాడ్ చికెన్ ఫర్ డిన్నర్. రాత్రి భోజనానికి నేను కోడి మాంసం తిన్నాను. ద చికెన్ ఈజ్ రన్నింగ్ ఇన్ ద యార్డ్. ద చికెన్ ఈజ్ రన్నింగ్ ఇన్ ద యార్డ్. ఆ కోడి ప్రాంగణంలో పరిగెత్తుతోంది. ఎక్స్పెక్ట్. ఎక్స్పెక్ట్ని తెలుగులో అంచనా వేయడం లేదా ఊహించడం లేదా ఆశించు అని అంటాం. వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దిస్ ప్రాజెక్ట్? వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దిస్ ప్రాజెక్ట్? ఈ ప్రాజెక్ట్ నుండి మీరు ఏం ఆశిస్తున్నారు? ఐ ఎక్స్పెక్ట్ గుడ్ రిజల్ట్స్. ఐ ఎక్స్పెక్ట్ గుడ్ రిజల్ట్స్. నేను మంచి ఫలితాలు ఆశిస్తున్నాను. లా. లాని తెలుగులో చట్టం లేదా నియమం అని అంటాం. ఎవ్రీవన్ మస్ట్ ఫాలో ద లా. ఎవ్రీవన్ మస్ట్ ఫాలో ద లా. ప్రతి ఒక్కరూ చట్టాన్ని పాటించాలి. హీ ఈజ్ స్టడీయింగ్ లా ఎట్ యూనివర్సిటీ. హీ ఈజ్ స్టడీయింగ్ లా ఎట్ యూనివర్సిటీ. అతను విశ్వవిద్యాలయంలో చట్టం చదువుతున్నాడు. హేట్రెడ్. హేట్రెడ్ని తెలుగులో ద్వేషం లేదా పగ అని అంటాం. ద వార్ వాజ్ కాజ్డ్ బై డీప్ సీటెడ్ hatred. The war was caused by deep-seated hatred. ఈ యుద్ధానికి కారణం లోతుగా పాతికిపోయిన ద్వేషం. You must overcome feelings of hatred. You must overcome feelings of hatred. నువ్వు ద్వేష భావాలను అధిగమించాలి. ఇంటెంట్. ఇంటెంట్ని తెలుగులో ఉద్దేశం లేదా సంకల్పం అని అంటాం. హిజ్ ఇంటెంట్ వాజ్ నాట్ టు హార్మ్ ఎనీవన్. హిజ్ ఇంటెంట్ వాజ్ నాట్ టు హార్మ్ ఎనీవన్. ఎవరికి హాని చేయాలనేది అతని ఉద్దేశం కాదు. షీ షోడ్ ఏ క్లియర్ ఇంటెంట్ టు రిజైన్. షీ షోడ్ ఏ క్లియర్ ఇంటెంట్ టు రిజైన్. ఆమె రాజీనామా చేయాలనే స్పష్టమైన సంకల్పం చూపింది. ఇంక్లూజన్. ఇంక్లూజన్ని తెలుగులో చేర్చడం లేదా కలుపుకోవడం అని అంటాం. ద క్లబ్ ప్రమోట్స్ ద ఇంక్లూజన్ ఆఫ్ ఆల్ మెంబర్స్. ద క్లబ్ ప్రమోట్స్ ద ఇంక్లూజన్ ఆఫ్ ఆల్ మెంబర్స్. క్లబ్ సభ్యులందరినీ కలుపుకోవడాన్ని ప్రోత్సహిస్తుంది. ద ఇంక్లూజన్ ఆఫ్ దిస్ చాప్టర్ ఈజ్ నెసెసరీ.
ద ఇంక్లూజన్ ఆఫ్ దిస్ చాప్టర్ ఈజ్ నెసెసరీ. ఈ అధ్యయనాన్ని చేర్చడం అవసరం. ఫిల్తీ. ఫిల్తీని తెలుగులో మురికిగా ఉన్న లేదా అసహ్యకరమైన అని అంటాం. ద కిచెన్ ఫ్లోర్ వాజ్ అబ్సల్యూట్లీ ఫిల్తీ. ద కిచెన్ ఫ్లోర్ వాజ్ అబ్సల్యూట్లీ ఫిల్తీ. వంటగది నేల చాలా మురికిగా ఉంది. హీ టోల్డ్ ఏ ఫిల్తీ జోక్. హీ టోల్డ్ ఏ ఫిల్తీ జోక్. అతను ఒక అసహ్యకరమైన జోక్ చెప్పాడు. ఫ్లాగ్. ఫ్లాగ్ని తెలుగులో జెండా అని అంటాం. దే రైజ్డ్ ద నేషనల్ ఫ్లాగ్. దే రైజ్డ్ ద నేషనల్ ఫ్లాగ్. వారు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. హీ వేవ్డ్ ద ఫ్లాగ్ ప్రౌడ్లీ. హీ వేవ్డ్ ద ఫ్లాగ్ ప్రౌడ్లీ. అతడు గర్వంగా జెండాను ఊపాడు. ఎమోషన్. ఎమోషన్ని తెలుగులో భావోద్వేగం లేదా మనోభావం అని అంటాం. షీ కుడ్ నాట్ హైడ్ హెర్ ఎమోషన్. షీ కుడ్ నాట్ హైడ్ హెర్ ఎమోషన్. ఆమె తన భావోద్వేగాన్ని దాచలేకపోయింది. ఎమోషన్ ప్లేస్ ఏ బిగ్ రోల్ ఇన్ డెసిషన్స్. ఎమోషన్ ప్లేస్ ఏ బిగ్ రోల్ ఇన్ డెసిషన్స్. నిర్ణయాల్లో భావోద్వేగానికి పెద్ద పాత్ర ఉంది. కంఫర్ట్. కంఫర్ట్ని తెలుగులో సౌకర్యం అని అంటాం. షీ ఫౌండ్ కంఫర్ట్ ఇన్ హిస్ వర్డ్స్. షీ ఫౌండ్ కంఫర్ట్ ఇన్ హిస్ వర్డ్స్. ఆమె అతని మాటలలో సౌకర్యం పొందింది. ద న్యూ చైర్ ఆఫర్స్ గ్రేట్ కంఫర్ట్. ద న్యూ చైర్ ఆఫర్స్ గ్రేట్ కంఫర్ట్. కొత్త కుర్చీ గొప్ప సౌకర్యాన్ని అందిస్తుంది. ఎంబారస్. ఎంబారస్ని తెలుగులో అవమానపరచు లేదా ఇబ్బంది పెట్టు అని అంటాం. డోంట్ ఎంబారస్ మీ. డోంట్ ఎంబారస్ మీ. నన్ను ఇబ్బంది పెట్టవద్దు. హీ వాజ్ ఎంబారస్డ్ బై హిస్ మిస్టేక్. హీ వాజ్ ఎంబారస్డ్ బై హిస్ మిస్టేక్. అతను తన తప్పుకు ఇబ్బంది పడ్డాడు. ఏబుల్. ఏబుల్ని తెలుగులో సామర్థ్యం ఉన్న లేదా చేయగల అని అంటాం. యు ఆర్ ఏబుల్ టు డూ దిస్ వర్క్. యు ఆర్ ఏబుల్ టు డూ దిస్ వర్క్. మీరు ఈ పని చేయగలరు. హీ ఈజ్ ఏబుల్ టు లిఫ్ట్ ద హెవీ బ్యాగ్. హీ ఈజ్ ఏబుల్ టు లిఫ్ట్ ద హెవీ బ్యాగ్. అతని బరువు సంచిని ఎత్తగలడు. షెఫ్. షెఫ్ని తెలుగులో వంటలవాడు లేదా వంటక నిపుణుడు అని అంటాం. ద చెఫ్ ప్రిపేర్డ్ ఏ డెలిషియస్ మీల్. ద చెఫ్ ప్రిపేర్డ్ ఏ డెలిషియస్ మీల్. వంటక నిపుణుడు రుచికరమైన భోజనం తయారు చేశాడు. షీ వర్క్స్ యాజ్ ఏ షెఫ్ ఇన్ ఏ హోటల్. షీ వర్క్స్ యాజ్ ఏ షెఫ్ ఇన్ ఏ హోటల్. ఆమె హోటల్లో వంటలవాడిగా పనిచేస్తుంది. బికమ్. బికమ్ని తెలుగులో అవడం లేదా మారడం అని అంటాం. హీ వాంట్స్ టు బికమ్ ఏ డాక్టర్. హీ వాంట్స్ టు బికమ్ ఏ డాక్టర్. అతను డాక్టర్ కావాలని కోరుకుంటున్నాడు. ద వెదర్ విల్ బికమ్ కోల్డర్. ద వెదర్ విల్ బికమ్ కోల్డర్. వాతావరణం చల్లగా మారుతుంది. క్యాజిల్. క్యాజిల్ని తెలుగులో కోట అని అంటాం. ద కింగ్ లివ్డ్ ఇన్ ఏ గ్రాండ్ క్యాజిల్. ద కింగ్ లివ్డ్ ఇన్ ఏ గ్రాండ్ క్యాజిల్. రాజు ఒక గొప్ప కోటలో నివసించాడు. We visited an old castle. We visited an
ఓల్డ్ క్యాజిల్. మేము ఒక పాత కోటను సందర్శించాము. జాయ్. జాయ్ని తెలుగులో ఆనందం లేదా సంతోషం అని అంటాం. హెర్ హార్ట్ వాజ్ ఫిల్డ్ విత్ జాయ్. హెర్ హార్ట్ వాజ్ ఫిల్డ్ విత్ జాయ్. ఆమె హృదయం ఆనందంతో నిండిపోయింది. షీ డాన్స్ విత్ జాయ్. షీ డాన్స్ విత్ జాయ్. ఆమె ఆనందంతో నాట్యం చేసింది. టర్న్ అరౌండ్. టర్న్ అరౌండ్ని తెలుగులో వెనుకకు తిరుగు లేదా పరిస్థితిని మార్చు అని అంటాం. ప్లీజ్ టర్న్ అరౌండ్ సో ఐ కెన్ సీ యువర్ న్యూ డ్రెస్. ప్లీజ్ టర్న్ అరౌండ్ సో ఐ కెన్ సీ యువర్ న్యూ డ్రెస్. దయచేసి వెనుకకు తిరుగు, అప్పుడే నీ కొత్త దుస్తులను నేను చూడగలను. We managed to turn around the failing project. We managed to turn around the failing project. విఫలమవుతున్న ప్రాజెక్టుకు పరిస్థితిని మార్చగలిగాము. హెవీలీ. హెవీలీని తెలుగులో భారీగా లేదా ఎక్కువగా అని అంటాం. ఇట్ రైనెడ్ హెవీలీ ఆల్ నైట్. ఇట్ రైనెడ్ హెవీలీ ఆల్ నైట్. రాత్రంతా భారీగా వర్షం కురిసింది. హీ వాజ్ బ్రీతింగ్ హెవీలీ ఆఫ్టర్ ద రేస్. హీ వాజ్ బ్రీతింగ్ హెవీలీ ఆఫ్టర్ ద రేస్. పరుగు తర్వాత అతను ఎక్కువగా ఊపిరి పీల్చుకుంటున్నాడు. ఈ 20 పదాలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాను. వీటిని ఈరోజే ప్రాక్టీస్ చేయండి. మరిన్ని ఇంగ్లీష్ లెసన్స్ కోసం ఇప్పుడే తెలుగు మీనింగ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.